Hello everyone, welcome to the GIT Academy. I am Santosh, your beloved faculty. So today we have a very special guest with us, Mr. Akhil, All India rank number 4 in Electronics and Communications. So today's session is very special for me that we are doing this session in Akhil's mother tongue, which is Telugu. So the session is going to be completely in Telugu from here onwards. So all our Telugu aspirants, this session is completely for you. And all the other students who are used to watching Telugu movies with subtitles, you can also watch this session. Okay. సో మీ జర్నీ అన్నది చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ. ఎందుకంటే చాలా మంది పిల్లలు గేట్ అంటే చాలా భయపడతారు అనమాట. గేట్ అన్నది చాలా టఫ్ ఎగ్జామినేషను. అండ్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అ ప్లేస్ విచ్ ఇస్ వెరీ రిమోట్ ప్లేస్ కదా మీది? టౌన్. సో ఇట్ ఇస్ కళ్యాణ్ దుర్గం in Anantapur, Andhra Pradesh. So it is 55 kilometers from Anantapur. Yes. సో అలాంటి ప్లేస్ నుంచి వచ్చి ఇది అచీవ్ చేయడం అంటే చాలా మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసినంత అందరి పిల్లలకి. ఓకేనా? సో ఆంధ్ర పిల్లలకి అందరికీ కూడా ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. ఓకేనా? ఐ రియలీ కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్ అచీవ్మెంట్. ఓకేనా? సో మీకు ఫస్ట్ టైం ఈ ర్యాంక్ చూసినప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ టైం అంటే ఇవాళ ర్యాంక్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. డేట్ ఎప్పుడు రిలీజ్ అయింది? 19th కదా? 19th March రిలీజ్ అయింది. సో ఫస్ట్ టైం వెన్ యూ సా యువర్ ర్యాంక్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను సార్. మా ఫ్రెండ్స్ నాకు చెప్పారు, ఫోన్ చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు చూసుకోవాలి. జస్ట్ సడన్ ఒక్కసారిగా ఓపెన్ చేయగానే 4th షాక్ అయిపోయాను సార్. సో రిజల్ట్స్ అనౌన్స్ అయింది అన్నప్పుడు మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారా? టెన్షన్ లో ఉన్నారా? ఓకే. సో చూసాక ఎలా అనిపించింది? జస్ట్ రిలాక్స్ అయిపోయి ఒక హ్యాపీ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. సో యూఆర్ హ్యాపీ, యూఆర్ ఆల్సో సర్ప్రైజ్డ్ అండ్ కాంట్ బిలీవ్ వాట్ హస్ హ్యాపెండ్. ఓకే. సో ఎక్స్పెక్ట్ చేశారా అసలు మీకు? అంటే ఆల్ ఇండియా ర్యాంక్ నెంబర్ 4 వస్తుందని అసలు సింగిల్ డిజిట్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. డబుల్ డిజిట్ అని వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి. డబుల్ డిజిట్ పాసిబుల్ అవుతుందని. ఓకే. సో యూ ఎక్స్పెక్టెడ్ డబుల్ డిజిట్. ఓకే, మీకు సింగిల్ డిజిట్ ర్యాంక్ వచ్చింది. సో మీరు ప్రిపేర్ అయినప్పుడు, ఎందుకంటే పిల్లలకు మేము చెప్తాం అనమాట క్లాసెస్ జరిగేటప్పుడు, ఒక ర్యాంక్ దృష్టిలో పెట్టుకుని, అంటే మీరు ఒక ఆస్పిరేషన్ పెట్టుకోండి. ఓకేనా? మీకు పిఎస్యూ కావాలి, మీకు ఎంటెక్ ఒక పెద్ద కాలేజ్లో చేయాలి, ఐటీస్ లాంటి కాలేజ్లో చేయాలి అని చెప్పి మీరు పెట్టుకోవాలి. అక్కడి నుంచే మీకు ఇన్స్పిరేషన్ వస్తుంది అని చెప్తాం అనమాట. సో ఐ వాంటెడ్ టు నో ఫ్రమ్ యూ, ఈజ్ ఇట్ అ గుడ్ థింగ్ టు కీప్ వన్ ర్యాంక్ ఇన్ మైండ్ అండ్ ప్రిపేర్? అంటే దే మస్ట్ రిమెంబర్ ద ఎయిమ్ సార్. ఎయిమ్ పెట్టుకుని వాళ్ళు చదవాలి, కానీ ఎయిమ్ పెట్టుకుని ఎగ్జామ్ రాయకూడదు. ఆ ఎయిమ్తో ఎగ్జామ్ రాస్తే ఎయిమ్ వస్తుందా లేదా అనే టెన్షన్తో ఎగ్జామ్ విల్ బి అంత బాగా చేయకపోవచ్చు. కానీ వాళ్ళు చదివేటప్పుడు మాత్రం ఎయిమ్ మనసులో పెట్టుకోవాలి. కానీ ఎగ్జామ్ దగ్గర రాగానే ఆ ఎయిమ్ అనేది ఉండకూడదు. జస్ట్ ఒక మంచి అటెంప్ట్ ఇవ్వాలి అనేది మాత్రమే వాళ్ళ మనసులో ఉంటే ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది. వెరీ నైస్. సో ఇది అందరు పిల్లలకి, సో ద స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గేట్ 22, సో మీ అందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో అఖిల్ ఏం చెప్తున్నారంటే, మీకు ఏం ఖచ్చితంగా మైండ్లో ఉండాలి. ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు అన్నది మీకు మైండ్లో ఉండాలి. దట్ షుడ్ డ్రైవ్ యువర్ ప్రిపరేషన్. ఓకేనా? ప్రిపరేషన్ మీరు ముందు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఆ డ్రైవింగ్ ఫ్యాక్టర్ కావాలి. దానికి ఖచ్చితంగా యువర్ ఎయిమ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. బట్ మీరు ఎగ్జామ్కి ఎప్పుడైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో, ద మూమెంట్ యూఆర్ స్టార్టింగ్ రైటింగ్ టెస్ట్ సిరీస్, ఆ టైంలో వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ ర్యాంక్ ఇన్ యువర్ మైండ్ దట్ నాకు 100 ర్యాంకే రావాలి, 100 కన్నా తక్కువే రావాలి అని పెట్టుకుంటే ఏమవుతుందంటే దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ అన్నెసెసరీ ప్రెషర్. సో ప్రెషర్ ఉన్నప్పుడు ఏంటంటే, ఎస్పెషల్లీ వెన్ ద పేపర్ ఇస్ టఫ్, డిఫికల్ట్ పేపర్ మీరు అటెంప్ట్ చేసేటప్పుడు అప్పుడు ప్రెషర్ పెరిగిపోయి యూ వుడ్ నాట్ బి గివింగ్ యువర్ బెస్ట్ అటెంప్ట్. కరెక్ట్? సో చాలా మంది స్టూడెంట్స్ గేట్ 21 రాసిన తర్వాత నాకు కాల్ చేశారనమాట, సార్ ఇవాళ పేపర్ చాలా డిఫికల్ట్గా ఉంది, నిద్ర పట్టట్లేదు సార్ అని చెప్పేసి చాలా వరీ అవుతున్నారు అనమాట. సో మీరు గేట్ 21 రాసినప్పుడు వెర్ యూ ఆల్సో గోయింగ్ త్రూ ద సేమ్ థింగ్? మీకు అలాగే అనిపించిందా, లేకపోతే హౌ డిడ్ యూ ఫీల్ ఎగ్జాక్ట్లీ? యాక్చువల్గా గేట్ 21 పేపర్ కష్టమని కాదు సార్. జస్ట్
ఐఐటి వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ పీపుల్ మైండ్ని జస్ట్ కొద్దిగా ట్విస్ట్ చేస్తారు. అంటే టఫ్ సబ్జెక్ట్స్ లైక్ కమ్యూనికేషన్ కావచ్చు, ఎలక్ట్రానిక్ డివైజెస్, ఈఎంటీఎల్, ఈ సబ్జెక్ట్స్ ఈజీగా ఇచ్చేస్తారు. ఈఎంటీఎల్ అయితే అన్ని ఈజీ, ఒక్క క్వశ్చన్ కూడా టఫ్ క్వశ్చనే లేదు సార్. ఎలక్ట్రానిక్ డివైజెస్ 1 క్వశ్చన్ ఏమి ఉన్నట్లుంది సార్. ఇక్కడ ఈ పక్క కంట్రోల్ సిస్టమ్స్ రాగానే నైక్విస్ట్ ప్లాట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్, కేపీ కనుకో మన కంట్రోల్ సిస్టమ్ సింపుల్ క్వశ్చన్ బట్ డిఫరెన్షియేట్ చేసి మినిమం కనుకో వెరీ లెంతీ క్వశ్చన్. అంటే అలాంటి క్వశ్చన్స్ ఇచ్చేసరికి బేసిక్ సబ్జెక్ట్స్ టఫ్ అయిపోయి టఫ్ సబ్జెక్ట్స్ ఈజీ క్వశ్చన్స్ వచ్చేసాయి సార్. అంటే ఒక నార్మల్ పీపుల్గా మైండ్ సెట్ని కొద్దిగా ట్విస్ట్ చేసి టఫ్ పేపర్ చేసేసారు సార్ గేట్ 21ని ఎలక్ట్రానిక్స్ని. చూసారా మరి ఎంత ప్రాబ్లం వచ్చిందో పిల్లలకి. ఓకే, సో ఏ సబ్జెక్ట్స్ అయితే కనుక వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతారో జనరల్గా సిగ్నల్స్ కానీ, కంట్రోల్స్ కానీ, డిజిటల్ కానీ, సో ఈ సబ్జెక్ట్స్ నుంచి జనరల్గా అంత డిఫికల్ట్ పేపర్ క్వశ్చన్స్ రావు అనమాట. అండ్ పిల్లలు భయపడే సబ్జెక్ట్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో ఎలక్ట్రానిక్ డివైసెస్ చాలా థియరాటికల్ గా ఉంటుంది, చాలా భయపడతారు పిల్లలు. ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అయితే అసలు నిద్ర కూడా పట్టదు పిల్లలకి, అలాంటి సబ్జెక్ట్. సో ఈ పేపర్ స్పెషాలిటీ ఏంటంటే ఏదైతే కొంచెం రిలేటివ్ గా టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయో వా క్వశ్చన్స్ వచ్చేసరికి ఈజీగా వచ్చినాయి. అండ్ ఏదైతే జనరల్ గా ఈజీగానే వస్తే పడిపోతాయి అనుకున్నామో టఫ్ అయిపోయింది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ కి 2 విషయాలు అర్థమవుతుంది. ఒకటి, అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలి. అది ఈజీ సబ్జెక్ట్ అయినా సరే, డిఫికల్ట్ సబ్జెక్ట్ అయినా సరే, మీరు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే బెటర్ అనమాట. ఏదైనా సబ్జెక్ట్ లీవ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీకు ఇష్టం లేని సబ్జెక్ట్ ఏమైనా లీవ్ చేశారనుకోండి, ఏమవుతుందంటే అప్పుడప్పుడు దాంట్లో నుంచి కూడా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. ఈసారి అఖిల్ చెప్పినట్టు ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ నుంచి ఈజీ క్వశ్చన్స్ వచ్చినాయి. ఎలక్ట్రానిక్ డివైజెస్ లో నేను ఈజీ అని చెప్పను కానీ అది అంత డిఫికల్ట్ కూడా కాదనమాట. సో కొంచెం అలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి మీరు ఒకవేళ కనుక ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ కనుక వదిలేసి ఉంటే కనుక చాలా ప్రాబ్లం అయ్యేది. ఎందుకంటే ఈజీగా మనం అనుకునే సబ్జెక్ట్స్ సిగ్నల్స్ కానీ, కంట్రోల్స్ కానీ, సో కంట్రోల్స్ నుంచి మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు నైక్విస్ట్ ప్లాట్ నుంచి. సో అలాంటిది జనరల్ గా అయితే పడిపోతాయి అనమాట మార్క్స్. అలాంటి కేసెస్ లో మీరేం చేయాలంటే అన్ని సబ్జెక్ట్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్ రాయాలి. రాసినప్పుడు ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. నేను కూడా చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ మీకు డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో వన్ వెరీ గుడ్ సజెషన్ దట్ అఖిల్ ఈస్ గివింగ్ హియర్ is that you have to prepare each and every subject. Doesn't matter whether it is easy or difficult. అప్పుడు ఏంటంటే పేపర్ ఏమైనా సబ్జెక్ట్స్ టఫ్ గా ఉంటే అవి కొంచెం అటెంప్ట్ తక్కువ చేస్తారు, ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ ఏమో కొంచెం ఎక్కువ అటెంప్ట్ చేస్తారు. కరెక్ట్. సో వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఆన్ గేట్ 21 మీద అడగాలనుకుంటున్నాను. సో ఎగ్జామ్ డిఫికల్ట్ గా ఉన్నప్పుడు జనరల్ గా పిల్లలు ఏంటంటే డిమోటివేట్ అయిపోతారు అనమాట. ఓకే, నమ్ము నా వల్ల కాదు, ఏంట్రా బాబు పేపర్ ఇలా ఉంది అన్న మోడ్ లోకి వెళ్ళిపోతారు. సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఫోకస్ లెవెల్స్ ఎలా మెయింటైన్ చేయాలి? గేట్ 21 ఎలక్ట్రానిక్స్ అండ్ పేపర్ ఇస్ అ వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఓకేనా, దాంట్లో డిఫికల్ట్ ఏరియాస్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు అటెంప్ట్ చేసేటప్పుడు మీరు ఎలా అటెంప్ట్ చేశారు అండ్ మీరు నెక్స్ట్ ఇయర్ ఆస్పిరెంట్స్ కి ఇచ్చే సజెషన్ ఏంటి ఇందులో? అంటే గేట్ 21 నాకు డిఫికల్ట్ ఏమనిపించింది అంటే ఫస్ట్ నా చూస్తే ఫస్ట్ చూడగానే ఒక యాప్టిట్యూడ్ క్వశ్చన్ ట్రయాంగిల్ వచ్చింది, అది ఆక్టాగాను పెంటగాను ఉంది మధ్యలో, అర్థం కాలేదు ఏం చేయాలో, జస్ట్ నేను స్కిప్ చేసేసాను. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు పీడిఎఫ్ వ్యూ ఉంటుంది సార్ గేట్, ఆ పీడిఎఫ్ వ్యూతో మొత్తం వాళ్ళు చూసేసుకుంటారు. అంటే వాళ్ళు ఈజీ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ మార్క్ చేసేసుకుని పెట్టుకుని ఆ క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేసి మిగతా క్వశ్చన్స్ తర్వాత అటెంప్ట్ చేస్తాం. అది వన్ ఆఫ్ ది బెస్ట్ సార్. ఆ విధంగా చేసినా కూడా మనకి గేట్ ర్యాంక్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది సార్. చాలా మంది స్టూడెంట్స్ అలాగే చేస్తారు సార్. కొంతమంది జస్ట్ ఆ పోర్షన్ అంటే చూసిన వెంటనే వాళ్ళ మైండ్ సెట్ తెలిసిపోతుంది ఆ క్వశ్చన్ కష్టం, వెంటనే స్కిప్ చేసేయాలి సార్. క్వశ్చన్ స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్స్ వెళ్ళిపోవాలి. మనము ఇది మైండ్లో పెట్టుకోకూడదు, నేను ఎక్కువ క్వశ్చన్స్ స్కిప్ చేశానే ర్యాంక్ రాలేదని ఎప్పుడు. ఎందుకంటే మనకు కష్టమైనప్పుడు వేరే వాళ్ళకి కూడా ఈజీ అవ్వాలి కదా, వాళ్ళకు కూడా కష్టమే అది, జస్ట్ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు ఆ కష్టాన్ని. మనం ఏం చేయాలి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఇంకోసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీట్గా ఒకసారి క్వశ్చన్ క్లారిటీగా చదివి. మ్యాక్సిమం స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏమంటే సార్ క్వశ్చన్ కంప్లీట్గా కొద్దిగా చదవరు. ఆ కంప్లీట్గా కరెక్ట్గా చదవకపోవడమే ఒక మెయిన్ మిస్టేక్, దానివల్ల మిస్టేక్స్ ఎక్కువ అవుతుంది. కంప్లీట్గా చదివి ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తాను సార్, కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్తో ట్రై చేస్తాను. నార్మల్గా టెస్ట్ సిరీస్ చాలా మంది లేట్గా అటెంప్ట్ చేయడం అనేది ఉంటుంది సార్. అంటే నా వరకు మ్యాక్సిమం ఎప్పుడు అటెంప్ట్ చేయాలంటే అట్లీస్ట్ వాళ్ళు సిలబస్ ఎప్పుడు నవంబర్, కొంత ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే నవంబర్ కల్లా సిలబస్ అయిపోవాలి సార్. అట్లా కనీసం నవంబర్ కల్లా సిలబస్ అయిపోతే బెస్ట్గా ఉంటుంది. మ్యాక్సిమం అక్టోబర్కే అయిపోవాలి, ఎందుకంటే నవంబర్లో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి సార్. ఫైనల్ ఇయర్ నేను కూడా గేట్ 2020 అటెంప్ట్ చేసేప్పుడు
నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. మ్యాక్సిమం మాకు డిసెంబర్ అంతా ఎగ్జామ్స్ అయ్యాను, ప్రాక్టికల్స్ అవి ఇవి అన్ని హర్డల్స్ అన్నీ వచ్చేసి నేను యాక్చువల్లీ అక్టోబర్ నాది కూడా సిలబస్ అయిపోయింది. నేను జనవరి మిడిల్లో అలా అయిపోయి అట్లా జనవరిలో అట్లా స్టార్ట్ కూడా చేసాం, మాక్ టెస్ట్ అట్లా జరుగుతుంది, ఇట్లా సిలబస్ కూడా కవర్ చేస్తాం, అట్లా ప్యారల్గా చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది సార్, టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. మ్యాక్సిమం ఈ టెన్షన్స్లో మనం నేర్చుకున్న బేసిక్ కాన్సెప్ట్స్ మిస్ అయిపోతాం సార్. ఎక్కడైతే ఏ బేసిక్ కాన్సెప్ట్లో అయితే ఐఐటి వాళ్ళు ట్విస్ట్ చేస్తారో అవి మిస్ అయిపోయినామంటే ఫైనల్ ఎగ్జామ్లో ఇంకా అట్లా ఫ్లాప్ గెలవలేము. వెరీ నైస్. ఇన్ఫాక్ట్ చాలా మంచి పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా అఖిల్ చెప్పారు ఇక్కడ. సో ఫస్ట్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ ఐ ఆస్క్డ్, ఓకేనా. సో గేట్ 21 తను రాసినప్పుడు తనకు ఎలా అనిపించింది అంటే తను ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారనమాట. సో ఒక పాలిగన్, ఒక ట్రయాంగిల్ ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ తను అటెంప్ట్ చేసేటప్పుడు తనకి డిఫికల్ట్ అనిపించింది, దాన్ని స్కిప్ చేసేసి ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. ఏమవుతుందంటే వరుసగా ఎప్పుడైతే కనుక ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్లు, 3 క్వశ్చన్లు డిఫికల్ట్ వస్తాయో సో ఆ టైంలో పిల్లలకి భయం వేస్తుంది, వామ్మో పేపర్ ఏంటి ఇలా ఉందని చెప్పేసి. సో వాట్ హీ హెస్ సజెస్టెడ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ కి మీరు అక్కడ PDF మోడ్ ఉంటుంది అనమాట, దాంట్లో కంప్లీట్ పేపర్ చూసుకోవచ్చు అనమాట. ఆ కంప్లీట్ పేపర్ చూసుకుని దాంట్లో ఈజీ క్వశ్చన్స్, మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్ అని మీరు మార్క్ చేసుకుంటే కనుక స్టార్టింగ్ మీరు ఈజీ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలిగితే దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యువర్ కాన్ఫిడెన్స్. అండ్ చూడండి, అంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, లైఫ్ అయినా సరే, మీరు కాన్ఫిడెంట్ గా ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ముందు మీరు డిఫికల్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తే, లేకపోతే డిఫికల్ట్ క్వశ్చన్స్ ని దృష్టిలో పెట్టుకుని మీరు భయపడిపోతే కనుక దెన్ ఇట్ బికమ్ వెరీ డిఫికల్ట్ టు అటెంప్ట్ ద పేపర్, ఓకేనా. ఎస్పెషల్లీ పేపర్ చూడండి, పేపర్ డిఫికల్ట్ గా వచ్చినా సరే దాంట్లో ఈజీ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి, ఓకేనా. సో మీరు ఈజీ క్వశ్చన్స్ ని స్టార్ట్ చేస్తే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అండ్ యూ విల్ ఆల్సో గెట్ ఇన్ టు దట్ ఎగ్జామ్ మోడ్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళిపోతారు. సో దాని తర్వాత మీరు డిఫికల్ట్ క్వశ్చన్స్ ను కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు అనమాట, ఓకేనా. సో ఫస్ట్ థింగ్ హీ టోల్డ్ అబౌట్ దట్. సెకండ్ థింగ్ తను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పింది ఏంటంటే సిలబస్ కంప్లీషన్ అర్లీగా చేయగలిగితే చాలా బెటర్ అనమాట. సో తను సజెస్ట్ చేసేది అక్టోబర్ మంత్ కల్లా మీరు సిలబస్ కంప్లీట్ చేయగలిగితే కనుక, ఎస్పెషల్లీ దిస్ అడ్వైస్ ఇస్ అప్లికబుల్ మోర్ ఫర్ ఆల్ దోస్ స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఇన్ ద 4th year. మీరు 4th year లో ఉన్నప్పుడు, లేకపోతే నాట్ 4th year, ఐ థింక్ థర్డ్ ఇయర్ ఆల్సో. సో ఇప్పుడైతే గేట్ 21 తో మీకు 3rd year లో కూడా అటెంప్ట్ చేయొచ్చు, 4th year లో కూడా అటెంప్ట్ చేయొచ్చు కదా. సో మీరు గనక మీ ప్రిపరేషన్ ని అక్టోబర్ మంత్ లో కంప్లీట్ చేయగలిగితే, బోత్ 3rd year స్టూడెంట్స్ అండ్ ఆల్సో 4th year స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో, సో మీరు ప్రిపరేషన్ అక్టోబర్ మంత్ లో కంప్లీట్ చేయగలిగితే నవంబర్ మంత్, డిసెంబర్ మంత్, జనవరి మంత్ మీకు మిగిలి ఉంటుంది అనమాట. సో దీంట్లో ఒక కంప్లీట్ మంత్ మీకు సెమ్ ఎగ్జామ్స్ కి పోయినా, మిడ్స్ కి పోయినా సరే, తర్వాత మీకు 2 months మిగిలి ఉంటుంది. సో ఒక 1 month కంప్లీట్ డెడికేటెడ్ వచ్చేసరికి ఫుల్ సిలబస్ రివిజన్ చేసుకోవచ్చు. అండ్ జనవరి మంత్ వచ్చేసరికి రివిజన్ ప్లస్ టెస్ట్ సిరీస్. సో దీనికి మీరు డెడికేట్ చేయొచ్చు అనమాట. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంటెడ్ టు యాడ్ ఆన్ దిస్? వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ గేట్ కోచింగ్, కొంతమంది ఆన్లైన్ సెల్ఫ్ స్టడీ చేయాలా, లేకపోతే ఎక్కడైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? మ్యాక్సిమం సెల్ఫ్ స్టడీ చేయాలంటే ఎవరికైనా వాళ్ళకి డిసిప్లిన్ ఎక్కువగా ఉండాలి, అంటే వాళ్ళు కొద్దిగా కేపబిలిటీ బాగుండాలి వాళ్ళకి. మెయిన్ ఫస్ట్ ఐ విల్ బి ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు గేట్ ఎగ్జామ్ వచ్చేసరికి జనరల్ గా పిల్లలకి ఏమనిపిస్తుంది అంటే ఆపర్చునిటీస్ అన్ని కూడా గేట్ అయిన తర్వాత, అంటే వాళ్ళు బీటెక్ అయిన తర్వాతే ఉంటుందని చెప్పేసి పిల్లలకి ఒక మెంటాలిటీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు 3rd year కూడా చేశారు, 3rd year లో కూడా అటెంప్ట్ ఇవ్వచ్చు, 4th year కూడా అటెంప్ట్ ఇవ్వచ్చు అనమాట. సో ఇది దృష్టిలో పెట్టుకుని మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి, యాక్చువల్ గా ఐడియల్ గా ఎప్పుడు స్టార్ట్ చేయాలి? 1 year బిఫోర్ ఎగ్జామ్ ఖచ్చితంగా వాళ్ళు స్టార్ట్ చేయాలి. 1 year సరిపోతుంది అంటారా గేట్ కి? అంటే వాళ్ళు డిసిప్లైన్ గా ట్రై చేస్తే సరిపోతుంది సార్, కానీ 1.5 కనీసం 1 year ఉండాలి. మినిమం 1 year ఉండాలి సార్, కనీసం మినిమం 1 year ఉండాలి. 1 year కాకపోతే మాక్సిమం ఇంపాసిబుల్. ఖచ్చితంగా వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ వదిలేయాల్సి ఉంటుంది. మళ్ళీ వదిలేస్తే మళ్ళీ ఇందాక మనం అనుకున్నాం దాంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. డిఫికల్ట్ సబ్జెక్ట్స్ వదిలేయడం, లేకపోతే దాంట్లో ఈజీ క్వశ్చన్స్ వస్తే కనుక మొత్తం పేపర్ డిస్టర్బ్ అయిపోతుంది. సో 1 year మాత్రం ఖచ్చితంగా కావాలి. 1 year. సో ఇప్పుడు 3rd year లో కూడా గేట్ అటెంప్ట్ చేయొచ్చు కాబట్టి పిల్లలు they have to start their preparation in the 2nd year itself. At least 3rd semester, maybe 3rd semester లో వాళ్ళు స్టార్ట్ 4th semester at least. 4th semester లో, ఒకవేళ 3rd semester లో కూడా కాకపోతే కనుక కనీసం మీరు 4th semester లో స్టార్ట్ చేయగలిగితే ప్రిపరేషన్, మీ దగ్గర కన్సిడరబుల్ టైం ఉంటుంది, దాని నుంచి మీరు ర్యాంక్ తీసుకురావచ్చు. మామూలుగా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సార్, వాళ్ళు సిలబస్ స్టార్ట్ చేస్తారు సార్,
చదవరు, అంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వరు, ఏం చేయరు, జస్ట్ స్టార్ట్ చేస్తారు, జస్ట్ క్లాసెస్ వింటారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను స్టార్ట్ చేశానని దానికి అలా చేసేస్తారు. కానీ ఏమైపోతుంది, 2 సబ్జెక్ట్స్ అయిపోతాయి. అప్పుడు ఇంకో డైలమా వచ్చేస్తుంది, నేను 2 సబ్జెక్ట్స్ అయిపోగొట్టా, ఇప్పుడు ఏం చదవాలి, ఆ సబ్జెక్ట్స్ చదవాలి లేకపోతే ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న సబ్జెక్ట్స్ చదవాలి. ఈ డైలమాలోనే ఇంకో సబ్జెక్ట్ కూడా అయిపోతుంది, 3 సబ్జెక్టులు అయిపోతాయి, అక్కడ మేము బ్యాక్ వచ్చేస్తాయి. కానీ అలా డైలమా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కనీసం వాళ్ళు డివైడ్ చేయాలి సార్, కనీసం ఒక వీక్ని డివైడ్ చేయడమో, ఒక మంత్ను డివైడ్, మ్యాక్సిమం 1 వీక్ కరెక్ట్ సార్, ఒక వీక్ డివైడ్ చేసి 3 days ప్రీవియస్ సబ్జెక్ట్స్కి ఇచ్చి 3 days ప్రజెంట్ ఆన్ గోయింగ్ సబ్జెక్ట్ చదవడం, ఆ విధంగా ఫాస్ట్గా వాళ్ళు షెడ్యూల్ చేసుకుని చదివితే కొద్దిగా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచే మీరు సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలి. లేకపోతే డైలమాలో ఎప్పుడు ఉన్నాడు, కనీసం ఈ విధంగా చేస్తే వాళ్ళకి ఆపర్చునిటీ కొద్దిగా ఫాస్ట్ కంప్లీట్ అవకాశం. కరెక్ట్. ఎందుకంటే గేట్ లో మన దగ్గర ఎలా కాదనుకున్న ఒక 10 subject సిలబస్ లో ఉంది. సో ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేసి దాన్ని రివిజన్ చేయకుండా మీరు ఒక 3 subjectలు గెంటేశారనుకోండి, ఆ తర్వాత మీకు భయం వేస్తుంది అనమాట. అయ్యో నా సబ్జెక్ట్ ఆల్రెడీ అయిపోయిందా, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎలాగా రివైజ్ చేయాలన్న భయం పిల్లలకి ఉంటుంది అనమాట. సో అఖిల్ చెప్పేది కూడా ఏంటంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు అప్పటి నుంచే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. లెటస్ సే మీరు అంత సీరియస్గా స్టార్ట్ చేయకపోతే ఓకే స్టార్ట్ చేశారు, తర్వాత 1 month అయిపోయింది, 2 months అయిపోయింది, ఆ తర్వాత నుంచి మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ సబ్జెక్ట్స్ని కూడా రివైజ్ చేస్తూ మీరు స్ట్రాటజీ పెట్టుకోవాలి. సో తను సజెస్ట్ చేసింది ఏంటంటే ఒక వారంలో ఒక 6 days 7 days ఉంటే కనుక దాంట్లో ఒక 3 days ప్రెసెంట్ ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్కి, ఒక 3 days ఏమో లాస్ట్ కంప్లీట్ అయిపోయిన సబ్జెక్ట్స్ పెట్టుకుంటే ఏంటంటే మీరు ఆ టచ్ పోకుండా ఉంటుంది, ఏదైతే సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయో ఆ టచ్ పోకుండా ఉంటుంది అనమాట. దట్స్ అ వెరీ గుడ్ సజెషన్ అఖిల్, వెరీ గుడ్ సజెషన్, దట్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్ అ లాట్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పిల్లలు ఎవరైతే కనుక ప్రిపేర్ అవుదాము అనుకుంటున్నారో, ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, వాళ్ళు జస్ట్ ఎగ్జామ్ రాయాలి గేటు మంచిది అనే ఒక డెసిషన్ వచ్చేటప్పుడు స్టూడెంట్స్ మైండ్లో ఏముంటుందంటే నేను కోచింగ్ తీసుకోవాలా లేకపోతే సెల్ఫ్ ప్రిపరేషన్ చేసేసుకోనా అని చెప్పేసి. సో ఇక్కడ నేను మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఇస్ ఇట్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ టు టేక్ కోచింగ్ ఆర్ దే కెన్ మేనేజ్ ఇట్ విత్ సెల్ఫ్ ప్రిపరేషన్? సెల్ఫ్ ప్రిపరేషన్ తో కూడా మంచి ర్యాంక్స్ తీసుకురావచ్చు. మామూలుగా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ప్రాబిలిటీ తక్కువ ఉంటుంది, అంటే వాళ్ళు ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అంతే. ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో వాళ్ళు ఎక్కువ ఎందుకంటే వాళ్ళు టెక్స్ట్ బుక్స్ సెల్ఫ్ స్టడీస్ వాళ్ళే టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయాలి, వాళ్ళే క్వశ్చన్స్ కనుక్కోవాలి, వాళ్ళు మరి సాల్వ్ చేయాలి, సో మచ్ టైం ఎక్కువ తీసుకుంటుంది సార్. కానీ ఇక్కడ కోచింగ్ వెళ్ళే వాళ్ళకి సార్ వాళ్ళు ఆల్రెడీ అన్ని ప్రిపేర్ అయి ఉంటారు, సో వాళ్ళు సజెస్ట్ చేస్తారు, ఫాస్ట్గా వాళ్ళు అన్ని తెలుసుకోగలరు. సో మ్యాక్సిమం టైం సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, పిల్లల ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. కరెక్ట్, నిజం. సో సెల్ఫ్ స్టడీ చేయొచ్చండి, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఏంటంటే మీకు క్లారిటీ ఉండాలన్నమాట. అంటే ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్కి అసలు ఏం ఫాలో అవ్వాలి, ఒకవేళ మీరు రిఫరెన్స్ బుక్ ఫాలో అవ్వాలనుకుంటే కనుక ఏ రిఫరెన్స్ బుక్ కరెక్ట్, ఈ క్లారిటీ కంప్లీట్గా ఉండాలి. మళ్ళీ ఆ సబ్జెక్ట్లో కూడా లోపల మీరు ఏ టాపిక్ని ఎక్కడ దాకా ప్రిపేర్ అవ్వాలి అన్న క్లారిటీ కూడా మీకు ఉండాలన్నమాట. సో ఇది ఒక ఫ్రెషర్ స్టూడెంట్కి ఏంటంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, బట్ మీ దగ్గర బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే కనుక, సో వాట్ ఎవర్ బేసిక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ మీకు స్ట్రాంగ్గా ఉంటే కనుక అంత పెద్ద ఛాలెంజ్ ఉండదు. కానీ బేసిక్ స్ట్రాంగ్ లేకపోతే కనుక మీరు అటు ఇటు వెళ్తూ ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సెల్ఫ్ డిసిప్లిన్. ఎవరైతే సెల్ఫ్ ప్రిపరేషన్ అవుదాం అనుకుంటున్నారో మీకు సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే కోచింగ్లో ఫ్యాకల్టీ డ్రైవ్ చేస్తారనమాట. ఫ్యాకల్టీ చెప్తారు మీకు, అంటే ఎంత చదవాలి, ఏ టాపిక్ దేని మీద ఫోకస్ ఎలా చేయాలి అన్న మొత్తం అంతా కూడా మీకు నాలెడ్జ్ అనేది ఒక ఫ్యాకల్టీ దగ్గర నుంచి వస్తుంది. సో మీరు కోచింగ్ తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు క్లాస్ జరిగేటప్పుడు మీరు దాంతోపాటు రివిజన్ చేసుకుంటుంటారు, ప్రాక్టీస్ చేసుకుంటుంటారు, మీ ప్రిపరేషన్ ఒక లైన్లో వెళ్తూ ఉంటుంది అనమాట. సెల్ఫ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు యు ఆర్ ద డిసైడర్. ఓకేనా, మీరు డిసైడర్ అయినప్పుడు మీకు తెలియాలన్నమాట, నేను ఒకవేళ ఈ నెలలో ఈ సబ్జెక్ట్ అవగొట్టాలనుకుంటే కనుక ఇంత టైం నేను ప్రిపేర్ అవ్వాలి. సో ఇంత టైం ప్రిపేర్ అయినప్పుడు ఏ ఏరియాస్ అనేది నేను బాగా కవర్ చేయాలి అన్న క్లారిటీ అనేది మీకు ఉండాలన్నమాట. ఓకేనా. సో సెల్ఫ్ ప్రిపరేషన్ ఇస్ లిటిల్ రిస్కీ యాజ్ కంపేర్ టు కోచింగ్ కదా. సో బికాస్ యూఆర్ టాకింగ్ అబౌట్ కోచింగ్, ఇక్కడ ద గిట్ అకాడమీలో చాలా కోర్సెస్ ఉంటాయి అనమాట. క్లాస్ రూమ్ కోర్సెస్ ఉంటాయి. కోవిడ్లో అయితే అన్ని క్లాస్ రూమ్లు బంద్ చేయాల్సి వచ్చింది. సో ఆన్లైన్నే క్లాసెస్ బాగా జరిగినాయి అనమాట. సో దాంట్లో కూడా మన దగ్గర యూఎస్పీ కోర్స్ ఉంటుంది, అలాగే ఆన్లైన్ హోమ్ గేట్ కోర్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ కోర్స్ మీద మీకు బాగా బెనిఫిట్ అనిపించింది?
అంటే మాకు అందరు స్టూడెంట్స్కి మ్యాక్సిమం ఏమంటే అవైలబుల్ ఉంది యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్లో స్కోర్ బూస్టర్ సెషన్ రన్ అవుతుంది సార్. ది గేట్ అకాడమీ రన్ చేస్తారు. స్కోర్ బూస్ట్ సెషన్లో ఎటువంటి క్వశ్చన్ సెలెక్ట్ చేస్తారంటే సార్ వాళ్ళు కొన్ని క్వశ్చన్సే కానీ ప్రతి క్వశ్చన్లోనూ చాలా కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి సార్. అంటే మనం తక్కువ టైంలో మోర్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ రివైజ్ చేసేయచ్చు. షార్టర్ డ్యూరేషన్ త్వరగా సిలబస్ అనేది కవర్ అవుతుంది. అలాంటి క్వశ్చన్స్ అనేది స్కోర్ బూస్టర్ సెషన్లో ఉన్నాయి సార్. అది నాకు బాగా నచ్చింది సార్. యాక్చువల్ స్కోర్ బూస్టర్ సెషన్ చాలా బాగా నచ్చాయి సార్. సో స్కోర్ బూస్టర్ వచ్చేసరికి పిల్లల ప్రిపరేషన్ ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. రివిజన్ స్ట్రాటజీని చాలా బాగా ఉపయోగపడుతుంది. సో స్కోర్ బూస్టర్ సెషన్ లో జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్ లో ఆ చాప్టర్ సంబంధించిన అన్ని టాపిక్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. దానివల్ల ఏముంటుందంటే ఆ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ ఆ చాప్టర్ సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ కూడా దాంట్లో కవర్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఒక రకంగా రివిజన్ కూడా అయిపోతుంది. ఓకేనా, సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. అన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ కవర్ అయిపోతాయి కాబట్టి ఓకే, సో గేట్ స్కోర్ బూస్టర్ సెషన్ లో ఉన్న టాపిక్స్ మీద నాకు క్లారిటీ ఉంటే కనుక నేను చాలా బాగా చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. అలాగే టెస్ట్ సిరీస్ మీరు మీ సజెషన్ ఏంటి? టెస్ట్ సిరీస్ ఎలా అనిపించింది మీకు? టెస్ట్ సిరీస్లో కూడా నార్మల్ టెస్ట్ సిరీస్ బాగా ఉపయోగించుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే టెస్ట్ సిరీస్లో మిస్టేక్స్ అయిపోయిన క్వశ్చన్ కానీ కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ కానీ వాటిని వాళ్ళు బుక్ మార్క్ చేయాలి. వాటిని కరెక్ట్గా గేట్కి 10 days 15 days ముందు రివైజ్ చేయడం కూడా అవసరం సార్. మ్యాక్సిమం కొంతమంది అయితే స్టూడెంట్స్ బుక్ని డెడికేట్ చేసేస్తారు మొత్తం టెస్ట్కి సంబంధించి. ఏదైనా ఒక క్వశ్చన్ అనేది చాలా మిస్టేక్ అయ్యేదే కాకుండా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్, మనం చేయగలుగుతాం అప్పుడు. కానీ ఆ కాన్సెప్ట్ అనేది మనకి లాస్ట్లో రాగానే మర్చిపోయి రివైజ్ చేయకపోతే గుర్తుండదు. సో అలాంటి క్వశ్చన్స్ కొద్దిగా ట్విస్ట్గా ఉండే కాన్సెప్ట్ని అటువంటి క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుని మన నోట్స్లో రాసుకోవడం కానీ లేకపోతే బుక్ మార్క్ చేసి ఆ లాస్ట్లో రివైజ్ చేయడం కానీ ఇలా చేస్తే బెస్ట్గా ఉంటుంది. అంటే టెస్ట్ సిరీస్ ఈ విధంగా బాగా ఉపయోగించుకోవచ్చు సార్. బుక్ మార్క్ ఏదైతే కనుక క్వశ్చన్స్ మీకు కొంచెం డిఫికల్ట్ అనిపించినాయో లేకపోతే మీకు ఆ టైంలో తట్టలేదో ఆ క్వశ్చన్స్ కనుక మనం బుక్ మార్క్ చేసుకుని దాన్ని కూడా రివిజన్ చేయగలిగితే కనుక పిల్లలకి బాగా టెస్ట్ సిరీస్ ఉపయోగపడుతుంది. టైం మేనేజ్మెంట్ ఎలా అనిపించింది టెస్ట్ సిరీస్ లో? టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు మీకు టైం సరిపోయేదా లేకపోతే టైం తక్కువ అయ్యేదా? అంటే మాక్సిమం టెస్ట్ సిరీస్ ఎవరికి ఎక్కడైనా టెస్ట్ సిరీస్ అందరికీ త్వరగా అయిపోతుంది సార్. ఇదైతే 2 hours కల్లా అందరివి అయిపోతాయి సార్. కానీ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి టెన్షన్ వల్ల ఏమో కానీ దాంట్లో టైం సరిపోదు సార్. మ్యాక్సిమం దాంట్లో అన్ని క్వశ్చన్స్ అయిపోయి 20 minutes మిగిలితే అది గ్రేట్ సార్. 20 minutes దాటి మిగలదు ఎవరికైనా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే కొన్ని క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్లో ఆల్రెడీ ఎన్కౌంటర్ చేసినవే ఉండడంతో మనం ఫాస్ట్గా అక్కడ ఏమవుతుందంటే ప్రతి క్వశ్చన్ కొద్దిగా న్యూగానే ఉంటుంది సార్. అందువల్ల కొద్దిగా టైం టేకింగ్ అవుతుంది టెస్ట్ సిరీస్ కన్నా. మెయిన్ ఎగ్జామ్ అనేది కొద్దిగా టైం టేకింగ్. ఎందుకంటే ఒక భయం కూడా ఉంటుంది కదా మైండ్ లో, ఏంటని చెప్పేసి ఒక భయంతో మనం చదివిన క్వశ్చన్ ఒకసారి చదవడం, ఆన్సర్ కరెక్ట్ రాంగ్ ఒకసారి వెరిఫై చేయడం, అది కూడా అక్కడ కూడా టైం కొంచెం ఎక్స్ట్రా అవుతూ ఉంటుంది. నైస్. సో మీరు టెస్ట్ సిరీస్ ఏం రికమెండ్ చేస్తారు? అంటే మీరు ఆల్రెడీ మీ ప్రిపరేషన్ చేసేటప్పుడు October November కల్లా ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత మీరు టెస్ట్ సిరీస్ రాసి ఉంటారు. టెస్ట్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అసలు రాయడం మీరు? అంటే మాక్సిమం ఒక 2 subjects అయిపోగానే టాపిక్ వైజ్ టెస్ట్ ది గేట్ ఎగ్జామ్ టెస్ట్ లో టాపిక్ వైజ్ మనకి వచ్చేసరికి చాప్టర్ టెస్ట్ ఉంటుంది. ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత చాప్టర్ టెస్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ అయిన సబ్జెక్ట్ టెస్ట్ ఉంటుంది. అట్లా టాపిక్ వైజ్ టెస్ట్లు ఫస్ట్ కనీసం సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన టాపిక్ వైజ్ టెస్ట్, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్, ఈ విధంగా స్టార్టింగ్ నుంచే రాస్తే మనం లాస్ట్లో ఓన్లీ మార్క్ టెస్ట్ రాయాల్సిన అవసరం. మనం అప్పటికప్పుడు మనం తెలిసిపోతుంది మనం ఏ టాపిక్స్ వీక్గా ఉన్నాం, ఏ టాపిక్స్ కొద్దిగా మనం బాగా స్ట్రెస్ చేసి చూడాలి, అప్పుడు తెలిసిపోతుంది. అప్పుడు మనం రివైజ్ చేసేటప్పుడు ఆ టాపిక్స్ బాగా కాన్సెప్ట్ బాగా నేర్చుకోవచ్చు. మన మిస్టేక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు చెప్పిన పాయింట్. పిల్లలకి మేము మరీ చెప్తూ ఉంటాము, మీరు ఎప్పుడైతే ఏమన్నా మీరు చెప్పే చాప్టర్ ఏదో టాపిక్ వైజ్ టెస్ట్ ఉందో సో మేము దాన్ని చాప్టర్ టెస్ట్ అంటాం అనమాట. ప్రతి చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత దాని చాప్టర్ టెస్ట్ అనేది రాయాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళు పిల్లలు అనలైజ్ చేసుకోగలుగుతారు అనమాట, నేను ఎక్కడ కొంచెం వీక్గా ఉన్నానని చెప్పేసి. అలాగే సబ్జెక్ట్ టెస్ట్, అలాగే మాక్ టెస్ట్. పిల్లలకి జనరల్ గా కన్ఫ్యూజన్ ఏంటంటే మాక్ టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? సబ్జెక్ట్ టెస్ట్ అంటే సబ్జెక్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు, అలాగే చాప్టర్ టెస్ట్ అంటే చాప్టర్ టెస్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. సబ్జెక్ట్ మాక్ టెస్ట్ అన్నది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అసలు? మినిమం కనీసం 80% ఆఫ్ ది సిలబస్ అనేది వాళ్ళు కమాండ్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్. ఓకే, 80% ఆఫ్ ది సిలబస్ కనీసం 80% అంటే జనరల్ గా మనము స్ట్రాటజీ కొంతమంది టఫ్ సబ్జెక్ట్స్ కొద్దిగా హాఫ్ చదివి హాఫ్ వదిలేస్తారు కదా, సో అయినప్పటికీ వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను నా ప్రిపరేషన్, ఓకేనా? సో నేను ఆల్రెడీ పెట్టుకున్నాను అనమాట ప్లాన్, సెప్టెంబర్ కల్లా నేను సిలబస్ కంప్లీట్ చేస్తాను, లేకపోతే అక్టోబర్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాను అని పెట్టుకున్నా. సో
డూ యూ సజెస్ట్ మీ టు స్టార్ట్ రైటింగ్ టెస్ట్ ఫ్రమ్ ఆగస్ట్? ఎందుకంటే మీరు 80% కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేయమని చెప్పారు. అలా స్టార్ట్ చేయగలం. అప్పుడు ఆగస్టు స్టార్ట్ చేస్తే ఇబ్బంది అవుతుంది సార్. ఎందుకంటే ఆ టైంలో సబ్జెక్ట్ వైజ్ అవి రాయడానికి టైం సరిపోతుంది. ఆ టైంలో మాకు కూడా రాసామంటే ఎక్కువ భయం వస్తుంది. బర్డన్ వచ్చేసి ఒకవేళ తక్కువ మార్క్స్ వచ్చేసాయంటే ఏమైపోతుంది సార్, మిగతా సబ్జెక్టులు చదవడానికి మనకు కొద్దిగా టెన్షన్ అయిపోయి వస్తుందా ర్యాంక్ అది ఒక టెన్షన్ వస్తుంది. సో టెన్షన్ క్రియేట్ కాకూడదు అంటే మాక్సిమం వాళ్ళు కొద్దిగా రివైజ్ బాగా అయిన తర్వాతే చేయడం బెటర్ సార్. ఓకే, అట్లీస్ట్ కనీసం డిసెంబర్ ఆ టైంలో చేస్తే బెటర్. అట్లీస్ట్ డిసెంబర్ లో స్టార్ట్ చేయాలి. December. ఏంటంటే ఇప్పుడు ఇదంతా డిలే అయితే మీకు టెస్ట్ సిరీస్ లో చాలా లెర్నింగ్స్ ఉంటాయి కదా. Yes. మీరు స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మీకు ఒకవేళ ఫైనల్ ఎగ్జామ్ లో కనుక 70 మార్క్స్ వచ్చే పని అయితే కనుక ఫస్ట్ ఎగ్జామ్ లో 30-40 మార్క్స్ వస్తాయి అనమాట. అక్కడ చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకుని కరెక్ట్ ఒక స్టేజ్కి వెళ్ళడానికి టైం పడుతుంది అనమాట. Yes. సో కొంచెం ఎర్లీ స్టార్ట్ చేస్తే బెటర్. సో యూ సజెస్ట్ స్టూడెంట్స్ టు స్టార్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. మాక్ టెస్ట్ సో కంప్లీట్లీ ఫైన్. సో మీరు డిసెంబర్ మంత్ లో స్టార్ట్ చేయగలిగితే కనుక, ఇన్ఫాక్ట్ ఐ వుడ్ సే దట్ ఇఫ్ యూ స్టార్ట్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్, అప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర 2 months టైం ఉంటుంది అనమాట. 2 months టైంలో మీరు రెగ్యులర్ గా టెస్ట్ సిరీస్ రాస్తే చాలా బాగా చేయగలుగుతారు మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి. ఓకేనా? సో డిసెంబర్ లో అఖిల్ సజెస్ట్ చేసి వచ్చేసరికి మీరు డిసెంబర్ లో కనుక మాక్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయగలిగితే మీ దగ్గర ఇనఫ్ టైం ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా మీ ఎక్స్పీరియన్స్? మ్యాక్సిమం నా ఎక్స్పీరియన్స్ నేను అది గేట్ ఎగ్జామ్లో ఉన్నప్పుడు చెప్తాను సార్. గేట్ ఎగ్జామ్లో ఏం జరిగిందంటే నా ఎక్స్పీరియన్స్ అక్కడ ఒక డిఫరెంట్ సిచ్యుయేషన్ ఏర్పడింది సార్ నాకే. అక్కడ ప్లేస్లో అంటే నాకు స్క్రిబుల్ బ్యాట్ పెట్టుకుని కూడా ప్లేస్ లేదు సార్. అదొక ఏం చెప్పి సిస్టమ్ పైనే ఉంది, CPU పైనే ఉంది సార్. స్క్రిబుల్ బ్యాట్ పెడదామంటే ఇక్కడ కీప్యాడ్ అది కీప్యాడ్ తీసుకుని అడ్జస్ట్ కావడం లేదు, రాయించడానికి ఇబ్బంది అవుతుంది. మధ్యలో CPU టచ్ అవుతుంటే బీప్ సౌండ్ వస్తుంది. మొత్తం అట్లా ఇరిటేట్ అయింది సార్ నాకైతే అప్పుడు. బట్ స్టిల్ అప్పుడు నాకు నేను మాట్లాడుకున్నాను, ఓకే కామ్ డౌన్, ఇప్పుడు ఎంత డేంజర్ అయినా మనకే ఎఫెక్ట్ అవుతుంది. సో మనం కామ్ డౌన్ అవ్వాలి. ఎగ్జామ్లో ఎప్పటికీ టెన్షన్ పడకూడదు. ఒక 3 minutes నేనేం చేయకోకుండా సైలెంట్ అయిపోయి ఐ టాక్ టు మై సెల్ఫ్ కొద్దిసేపు సైలెంట్. ఆ తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ చేసి అందుకు కొద్దిగా ఎప్పుడైనా టెన్షన్ పడినా ఈ విధంగా చేసి టెన్షన్లో ఎప్పటికీ ఎగ్జామ్ 3 minutes పోవడం వల్ల ఏం ప్రాబ్లం కాదు. 1 question టైం యాక్చువల్లీ 3 times కామ్ అయిపోయి స్టార్ట్ చేసి ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది సార్. ఆ విధంగా చేయాలి. వెరీ నైస్ అఖిల్. సో ప్రశాంతంగా ఉంటే కనుక మీకు కంగారు పడిపోతూ ఉంటే ఏ క్వశ్చన్ సాల్వ్ కాదు. ఓకేనా? మీరు ప్రశాంతంగా ఏదైనా క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా మీరు మీ బెస్ట్ చేయగలుగుతారు అనమాట. అండ్ మీ బెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ఏ క్వశ్చన్ అయినా సరే ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? సో టెన్షన్ పడద్దు ఎగ్జామ్కి వచ్చేసరికి అన్నది నిఖిల్ చాలా ప్రైమరీ పాయింట్ అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. సో అఖిల్, సో రియలీ అగైన్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎందుకంటే మీరు ఆంధ్ర నుంచి వచ్చారు. సో ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ఆంధ్ర. సో ఇన్ఫాక్ట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్. ఇది చిన్న అచీవ్మెంట్ అసలే కాదనమాట. ఎందుకంటే దగ్గర 1.5 lakhs 2 lakhs పిల్లలు రాస్తారు ఎగ్జామ్. దాంట్లో ఆల్ ఇండియా సింగిల్ డిజిట్ ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్ 4 రావడం అంటే దట్స్ అన్ ఇంక్రెడిబుల్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ యువర్ మైల్ స్టోన్స్ అనమాట లైఫ్. అండ్ నౌ యూ స్టాండ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ అవర్ స్టూడెంట్స్. ఓకే, ఎస్పెషల్లీ అవర్ తెలుగు స్టూడెంట్స్. తెలుగు స్టూడెంట్స్ అందరూ కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకుంటారనమాట. అఖిల్ చేయగలిగితే నేను ఎందుకు చేయలేను అన్న ఒక దాంతో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? అండ్ మీరు చాలా కష్టపడి ఉంటారు ప్రిపరేషన్. ఎందుకంటే కోవిడ్ టైంలో ఏంటంటే చాలా మంది భయపడిపోతూ ఎలా ఉంటుంది ఏంటి అసలు గేట్ ఎగ్జామ్ ఉంటుందా లేదా, అసలు గేట్ ఎగ్జామ్ ఉంటుందా లేదా, పోస్ట్ పోన్ అవుతుందా అన్న దీంతో చాలా మంది ఏమవుతుందంటే మీకు క్లారిటీ ఉందనుకోండి వాళ్ళు వెళ్తారనమాట. క్లారిటీ లేనప్పుడు అటు ఇటు వెళ్తూ ఉంటారు అనమాట. సో అవన్నీ ఎదుర్కొని కూడా యు ఆర్ ఏబుల్ టు కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. ఎగ్జామ్ లో ఇంత మంచి ర్యాంక్ తీసుకురాగలిగారు. రియలీ గ్రేట్ ఎఫర్ట్. అండ్ ఐ రియలీ విష్ యూ అ వెరీ బిగ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. ఓకే, అండ్ బికాస్ యూ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 4, సో మీకు అన్ని ఆప్షన్స్ ఓపెన్ ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ PSUs, వెదర్ ఇట్ ఈస్ డూయింగ్ యువర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ IISc or top IITs. సో అన్ని ఆప్షన్స్ మీకు ఓపెన్ ఉంటాయి. సో ఏమంటారంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు అది కూడా ఒక హెడ్ ఏక్ దీంట్లోకి వెళ్ళాలి అన్నది కూడా అర్థం అవ్వదు అనమాట. సో దట్స్ అ గుడ్ హెడ్ ఏక్ టు హ్యావ్. ఎనీవే మేమందరం మీతో ఉన్నాము. సో ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ యువర్ వాట్ టు సెలెక్ట్, హౌ టు సెలెక్ట్, మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాము. అండ్ దట్స్ ఇట్. ఓకేనా? సో చాలా బాగా అనిపించింది. And as I told, you will be a role model for all the future GATE aspirants. Yes. Thanks a lot for coming to this session. Okay. So that's it, my dear students.
ఓకేనా. సో అఖిల్ తో మాట్లాడతాం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ వాచింగ్ దిస్ సెషన్ belonging to non-Telugu background, okay, apologies for you, but still, okay, so this session is dedicatedly for all our students who are Telugu speaking. Okay, so I hope if you have the habit of writing, watching any movies through subtitles, still I think you could easily catch with what is going on in this session. And it's a very purposeful session for all our future GATE aspirants. And I hope this session is immensely helpful for all of you. And I wish you a very much all the best. And I also wish Mr. Akhil all the very best. And I'm sure he's going to do a very good selection among all the opportunities that he's having. And I really thank him for coming here and talking with us and sharing his experience with us. Thanks a lot, my dear students. Bye-bye.